హలో ఎవ్రీవన్. 2 అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఒకటి మీకు చూడండి, అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ మాన్యువల్ ఫార్మ్ ఎంట్రీ టీజీ పాలిసెట్ క్యాండిడేట్ యూజర్ గైడ్. ఈ మాన్యువల్ ఎంట్రీ దేనికి అని మీరు అడిగితే ఇక్కడ ఇది క్లిక్ చేయగానే స్టూడెంట్స్ ఈ విధమైన పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇదేం లేదు, మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్‌కి మీరు కాలేజెస్ అండ్ బ్రాంచెస్ చూజ్ చేసుకుంటారో అది మీరు ఒక దగ్గర రాసుకొని వెబ్ ఆప్షన్స్‌లో ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో ఈ ఫార్మ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో మీరు ప్రయారిటీ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్ట్రిక్ట్ కోడ్. సో డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి? హైదరాబాద్‌లో కాలేజ్ మాసెప్ ట్యాంక్ ఎంఏఎస్‌బి రాయాలి. కోర్స్ కోడ్ సీఎస్. సో ఒకవేళ మీరు మాసెప్ ట్యాంక్‌లో సీఎస్ చదవాలనుకుంటే ఇక్కడ కోడ్ డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి? హైదరాబాద్. కాలేజ్ కోడ్ ఏంటి? ఎంఏఎస్‌బి. కోర్స్ కోడ్ ఏంటి? సీఎస్. అలా మీరు ఏ కాలేజ్‌లో ఏ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీ ర్యాంక్ ప్రకారము ప్రయారిటీ వైస్ 1, 2, 3, 4, 5 అని ఇవ్వాల్సి ఉంటుంది. సరే నేను ఎన్ని ఇవ్వాలి అని మీరు అడిగితే మీరు ఎన్నైనా ఇవ్వచ్చు స్టూడెంట్స్. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ద ఆప్షన్ ఎంట్రీ. సో మీరు 100 కూడా ఇవ్వచ్చు. కాకపోతే మీకు ర్యాంక్ తగ్గ కాలేజే అండ్ బ్రాంచే మీకు సెలెక్ట్ చేస్తారు కాబట్టి, సో ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో నేను ఒకవేళ ఎక్కువ ఆప్షన్స్ అని అంటే మీకు నచ్చని కాలేజ్, నచ్చని బ్రాంచ్ మాత్రం ఖచ్చితంగా పెట్టకండి స్టూడెంట్స్. ఎందుకంటే మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేస్తారు. ఈ 3 ఇయర్స్ మీరు రిగ్రెట్ అవ్వద్దు. సో మీరు ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచ్ చేయాలనుకుంటే ఆ బ్రాంచెస్‌ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్. సో ఇది మీకు మాన్యువల్ ఫార్మ్ ఎందుకు అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ వర్క్‌ని అయితే మీరు ముందుగానే వెబ్ ఆప్షన్స్‌కి పెట్టుకునే ముందుగానే ఈ వర్క్ అయితే మీరు చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్‌లోనే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. మీరు వైట్ పేపర్‌లో రాసుకున్నా సరిపోతుంది. ఇంకోటి ఇక్కడ చూడండి, టీజీ పాలిసెట్ క్యాండిడేట్ యూజర్ గైడ్ ఉంది కదా! వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనేది, రిజిస్టర్ చేసుకోవాలనేది దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్టూడెంట్స్. ఒకవేళ మీరు చూడనట్టుంటే ఆ వీడియోని చూడండి. యూజర్ గైడ్‌లో కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇస్తారు. సో ప్రతి స్టెప్ ఏ విధంగా చేయాలి అనేది యూజర్ గైడ్‌లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే నేను వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. సో నేను లైవ్‌గా చేశాను ఈ ఇయర్ దాంట్లోనే. సో ఇక్కడ మనం చూడండి 35 కోర్సెస్ అయితే ఉన్నాయి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ 24 కోర్సెసే ఉన్నాయి. ఎక్కువ యాడ్ అయ్యాయి. ఆ కోర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు డిస్‌ప్లే ఫార్మ్ ఎంట్రీ దాంట్లో. సో ప్రతి స్టెప్ తర్వాత మొత్తం మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక సేవ్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో సేవ్డ్ ఆప్షన్స్ అనగానే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో కాలేజెస్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తాయి. తర్వాత మీరు లాగౌట్ అని కొట్టాల్సి ఉంటుంది. సేవ్ అండ్ లాగౌట్. ఈ వెబ్ ఆప్షన్స్‌ని పెట్టుకోవడానికి మనకి 3 జూన్ వరకైతే టైం ఉంది. ఒకవేళ మీరు పెట్టకపోతే ఫ్రెష్‌గా 3 జూన్ లోపల ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైనా ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని చేంజెస్ చేయాలనుకుంటే అడిషన్ ఆఫ్ కాలేజెస్ ఆర్ అడిషన్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ డిలీషన్ ఆఫ్ కాలేజెస్, డిలీషన్ ఆఫ్ బ్రాంచెస్ ఏదైనా మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే 3 జూన్ వరకు. సో 3 జూన్ తర్వాత మీకు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే 3 జూన్ 10 పీఎం తర్వాత ఆటోమేటిక్‌గా ఈ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ అయితే చేస్తారు స్టూడెంట్స్. తర్వాత మీకు చేంజెస్ అయితే చేసుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు 9 పీఎం లోపలనే మీరు వెబ్ ఆప్షన్స్‌ని పెట్టుకోండి. 9 పీఎం తర్వాత ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్. మీరు దీనికి ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి స్టెప్ మీ సైడ్ నుంచి అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక స్టూడెంట్ నిన్న సెకండ్ అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక స్టూడెంట్ నిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ స్టూడెంట్‌కి నేను లైవ్‌గా వెబ్ ఆప్షన్స్‌ని ఏ విధంగా పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించాలనే వీడియో అయితే చేశాను. సో ఇక్కడ ఈ స్టూడెంట్ రిసిట్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే ఆర్ఓసి ఫార్మ్ ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఈ స్టూడెంట్‌కి నో ఉంది. సో మీరు అడగొచ్చు, సార్ ఎందుకు నో ఉంది అంటే ఒకే ఒక విషయం వల్ల నో ఉంది. అదేంటి అంటే ఈ స్టూడెంట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నో అని ఉంటే మనకి ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ రాదు. నో అని ఉంటుంది. ఒకవేళ మనం ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ అని ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజెస్‌లో పెద్ద చేంజెస్ అయితే ఉండవు స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్‌లో. 5080 బిఫోర్ ఫీ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. 1880 ఆఫ్టర్ ఫీ రియంబర్స్‌మెంట్. సో 5000 బిగ్ అమౌంట్ కాదు కాబట్టి 1 ఇయర్‌లో మీరు కట్టొచ్చు. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ ప్రైవేట్ కాలేజెస్‌లో మనకి కాలేజ్ ఫీజ్ 40,000 ఉంటుంది. 15,000 ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో మీకు ఈ ఫీ రియంబర్స్‌మెంట్ యెస్ రావాలి అంటే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి స్టూడెంట్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఇంకో విషయం ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 80.83. సో ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నారు, మార్క్స్ ఇవ్వట్లేదు. ఇంకో విషయం. సో మెయిన్‌గా ఇక్కడ చూడండి, టీసీ లేకపోయినా
అండ్ ఇంకా బోనఫైడ్ లేకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పి అని పెడుతున్నారు. కానీ యాక్సెస్ అయితే ఇస్తున్నారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో, ఈ స్టూడెంట్ టీసీ బోనఫైడ్ ఎందుకంటే చాలా స్కూల్స్ ఓపెన్ కాలేదు. చాలామంది విద్యార్థులు అండ్ పేరెంట్స్ కంగారు పడుతున్నారు కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే పి అంటే పెండింగ్ అని పెడుతున్నారు. సో, ఇక్కడ చూడండి ఎలిజిబుల్ బట్ పెండింగ్ ఫర్ టీసీ. సో, ఇక్కడ ఏం చేయాలి అని అన్నారంటే వాళ్ళు దే హ్యావ్ టు సబ్మిట్ ద సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ ఆర్ పెండింగ్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ యాజ్ పర్ అబోవ్ లిస్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్. మీకు పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చాక ఆ కాలేజ్లో మీరు ఒరిజినల్స్ని ఇక్కడ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో అది ఇప్పుడే సబ్మిట్ చేయాలి. టీసీ కానీ బోనఫైడ్ కానీ ఇంకా వేరేది ఏ డాక్యుమెంట్ అయినా మీకు యాక్సెస్ ఇస్తారు. మొత్తం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఒకసారి మీ కాలేజ్ అలాట్ అయ్యాక ఈ ఏవైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఆర్ ద 2 అప్డేట్స్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, హైప్ కూడా చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.